UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెల చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అంటే గతంలో వాళ్ళకి అనారోగ్యం ఉంటే ఆరోగ్యపరంగా ఇప్పుడు వాళ్ళు చక్కగా ఉంటారు, బాగుంటుంది. తర్వాత వారికి ఆర్థిక పరంగా చెప్పుకోదగినంత లాభాలు కనపడుతున్నాయి. కుంభరాశి వారికి అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంది. సంపద పోగవుతుంది. పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ ఇప్పుడు సక్రమంగా జరిగిపోతాయి. తర్వాత వీళ్ళు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ మాసంలో. విద్యార్థులు కనుక తీసుకున్నట్టయితే వీళ్ళకి మొదటి నుంచి చివరి వరకు కూడా వీరికి విజయమే ఉంది. అంటే అన్ని రకాలుగా వీరికి ఎక్కడ ఫెయిల్ అనేది లేదు. తర్వాత ఏకాగ్రత లోపం లేదు, చక్కగా ఉన్నది. అయితే వీరికి క్లుప్తంగా చెప్పాలంటే వీరికి కుంభరాశి వారికి అన్ని విధాల ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా, సామాజిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వీరికి మొదటి భాగం నుంచి 4 భాగాలకు కూడా చాలా చక్కగా ఉందన్నమాట. వీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. కుటుంబ పరంగా అనుకూలతలున్నాయి. ఎటువంటి ఒడిదుడుకులు వీరికి కనిపించలేదు. తర్వాత వీరికి ఎట్లా అంటే ఎవరి ద్వారాను, అంటే వీరు గతంలో ఎవరితోనైనా మాట ఇది తేడా వస్తే కనుక వారి ద్వారా వీరికి కొంచెం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. వీరు గతంలో ఏదైనా తప్పు చేసి ఉంటే వీళ్ళు మర్చిపోయినా కానీ వాళ్ళు మర్చిపోరు కదా. సో వారి వల్ల వీరికి కొంచెం ఏదైనా తేడా వచ్చేటట్టుగా సూచన కనపడుతుంది అనమాట. ఆ విషయంలో కొంచెం గుర్తెరిగి జాగ్రత్త తీసుకుంటే వీరికి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కుంభరాశి వారికి ఇది అని చెప్పుకోవడానికి అంటూ ఏమీ కనపడలేదు. అయితే వీరికి ఈ నెల 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల సవాళ్లు ఎదురవుతాయి. ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి వాళ్ళ ద్వారా వీరికి ఏదైనా వచ్చే అవకాశాలు, ప్రమాదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నది. అయితే సెప్టెంబర్ 16కి శని తిరోగమనం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యంలో చివరి భాగంలో ఆరోగ్యంలో కొంచెం ఒడిదుడుకులు కనపడుతుంది. మానసిక ఒత్తిడి కనపడుతుంది. తర్వాత అలసట ఎక్కువ కనపడుతుంది అనమాట 4వ భాగంలో. దీనికి పరిహారంగా ఏంటంటే బుధవారం నాడు వీరి సొంత చేతులతో వీరంతట వీరే ఆవుకి పచ్చి శనగపప్పును తినిపించగలిగితే ఆ చివరి భాగంలో ఉండే ఒడిదుడుకులు కానీ, వీరు గతంలో చేసిన ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే ఆ వ్యక్తి చల్లబడిపోవడం, ఇంకా మరి గబుక్కని మాట్లాడకుండా ఉండడం కానీ, ఆ పరిహారం అయితే దీనివల్ల సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఆవుకి వీరి చేతితో తినిపించాలి. పచ్చి శనగపప్పు, నానబెట్టింది కాకుండా పచ్చి శనగపప్పు తినిపించాల్సిందిగా సూచన జరిగింది. చాలా చక్కగా చెప్పారు. స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. అసలు అంతా బాగుందండి. కుంభరాశి వారి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే, లేదా మీకు ఏదైనా మాట వచ్చి ఉంటే ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. పరిహారం కూడా చెప్పారు, ఆవుకి శనగపప్పును తినిపించమని. ఏదేమైనా పరిహారం చేసే ముందు జాతకాలను పరిశీలించుకొని పరిహారం చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా ఏమైనా దోషాలు ఉన్నా, ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అన్న విషయం తెలుసుకోవాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే రఘుప్రియ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించి జాతకాల వివరణ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.